అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖా. రైట్, దాదాపు ఇది శుక్రవారం నాటి బ్రేకింగ్ న్యూస్. ఆ బ్రేకింగ్ న్యూస్ శుక్రవారం ఎందుకు చేయలేదంటే ప్రభుత్వం అధికారికంగా వెబ్సైట్లో ఈ బ్రేకింగ్ ను పెట్టలే. దాదాపు వ్యవసాయ శాఖ డైరెక్టర్ రఘునందన్ మొత్తం మీద శుక్రవారం రోజే రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలను గైడ్ లైన్స్ ను విడుదల చేసిండ్రు. ఈ నెల 26 తారీఖు నుంచి రైతు భరోసా అమలు చేస్తామని చెప్తా ఉన్నది రాష్ట్ర సర్కార్. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను విడుదల చేసిండ్రు శుక్రవారం రోజు. ఈ నెల 10 తారీఖు రోజు మొత్తం మీద 10 తారీఖు రోజు విడుదలైన గైడ్ లైన్స్ ను వెబ్సైట్ లో ప్రభుత్వం అధికారికంగా పెట్టకపోవడం గమనార్హం. ఇది అందరూ ఆలోచించాల్సిన అంశం. మొత్తం మీద ఈ గైడ్ లైన్స్ రైతుకు పెద్ద కుచ్చుటోపి పెట్టేలాగా ఉన్నాయనేది ఇక్కడ ఒక వాస్తవమైన ముచ్చట. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రైతు భరోసా కింద ఏమేమి ఇస్తామన్నది, ఏమేమి అంశాలు చెప్పింది, ఇప్పుడు ఏమేమి అమలు చేసుకుంటూ పోతున్నది అనేది ఒకసారి మనం యాద్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. యాద్ చేసుకున్న తర్వాత రైతు భరోసా గైడ్ లైన్స్ ఏంది, విధి విధానాలు ఏంది, ఏ విధంగా వీళ్ళు అమలు చేయాలని అనుకుంటున్నారన్న అంశాలన్నీ నేను చెప్తా. ఒకసారి గైడ్ లైన్స్ కానీ ఈ గైడ్ లైన్స్ కంటే ముందుగా రైతు భరోసా కింద ఇస్తామన్న పథకాల గురించి మనము యాద్ చేసుకోవాలి. రైతు భరోసా కేసీఆర్ హయాంలో రైతు బంధు 10,000 బిచ్చమేస్తుండ్రు. మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు రైతులకు, భూ యజమానులకు, వాళ్ళతో పాటు కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో భూమి లేని వాళ్లకు దాదాపు 12,000 రూపాయలు ఏడాదికి చొప్పున చెల్లిస్తామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకున్నది. అధికారంలోకి రావడం కోసం కౌలు రైతులను కూడా వినియోగించుకున్నది, రైతులను వినియోగించుకున్నది వాళ్ళ బొచ్చలలో ఓట్లు రాల్పించుకోవడం కోసం. రైట్, ఈ పంటల బీమా అన్నారు, తర్వాత అందరికీ అన్ని విధాల సహాయం చేస్తామని అన్నారు. ఇప్పుడు రైతులకు పెద్ద కుచ్చుటోపి పెట్టుకొని కూర్చున్నారు. డిసెంబర్లో ఇచ్చిందంటే జూన్లో ఎగ్గొట్టిండ్రు, మళ్ళా నవంబర్లో ఎగ్గొట్టిండ్రు. 2 విడతల రైతు భరోసా పైసలు, రైతు బంధు పైసలను ఎగ్గొట్టిండ్రు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత. నేను అధికారంలోకి వస్తే రైతులను అన్ని విధాలా ఆదుకుంటా అని చెప్పేసి మాట ఇచ్చిన సర్కార్ ఇలా రైతులను ఆగం చేస్తున్నది అనేది మాత్రం వాస్తవం. రైట్, అధికారంలోకి రాకముందు కౌలు రైతులు దాదాపు రాష్ట్రంలో 22% ఉన్నారు. 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. 44% భూములు భూ యజమానుల కంటే కౌలు రైతుల దగ్గరనే ఉన్నాయి. 44% భూములు కౌలు రైతులే కౌలుకు చేసుకొని బతుకుతా ఉన్నారు. ఈ సర్కారు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు కూడా భూ యజమానులతో పాటు భూ యజమానులకు ఏవైతే 15,000 రూపాయలను రైతు భరోసా కింద ఇస్తా ఉన్నామో మేము అధికారంలోకి వస్తే ఆ పైసలను మీకు కూడా ఇస్తాము, 15,000 రూపాయలను మీకు కూడా ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చిన సర్కార్ ఇలా 22 లక్షల కౌలు రైతులకు కుచ్చుటోపి పెట్టింది. ఈ గైడ్ లైన్స్ రైతు భరోసాకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో కౌలు రైతుల ఊసే ఎత్తలేదు రాష్ట్ర సర్కార్. కౌలు రైతుల గురించి మాట కూడా చెప్పలేదు రాష్ట్ర సర్కార్. దాదాపు ఈ కౌలు రైతులకు ఇస్తామని చెప్పిన రైతు భరోసా గురించి ప్రస్తావన లేదు. 22 లక్షల మందికి రైతులకు కుచ్చుటోపి పెట్టింది. కుచ్చుటోపి పెట్టింది రాష్ట్ర సర్కార్. కౌలు రైతుల గురించి మాట మాట్లాడిన పాపాన పోలేదు మన రేవంత్ రెడ్డి సర్కార్. ఇగో ఈ విధానాలను చూస్తా ఉన్నాం. మొత్తం మీద ధరణి పోర్టల్ ఏదైతే ఈ 26 తారీఖు నుంచి రైతు భరోసా అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ రైతు భరోసా కింద దాదాపు 1 ఎకరానికి 17,500 రూపాయల చొప్పున బాకీ పడ్డది రాష్ట్ర సర్కార్. డిసెంబర్లో వేసిన వాటికి 2,500, మధ్యలో జూన్లో 7,500, ఇప్పుడు మొన్న నవంబర్లో 7,500, మొత్తం మీద 15,000, ఆ 2,500, 17,500 రూపాయల చొప్పున 1 ఎకరానికి రైతుకు బాకీ పడ్డది కాంగ్రెస్ సర్కార్. మొత్తం మీద ఆ విధానాలు ఏం కాదు, ఈ ఒక్క తాప ఇస్తే అయిపోతుంది అని అనుకుంటా ఉన్నారు. కాకపోతే ఈ గైడ్ లైన్స్ మాత్రం ఎందుకు శుక్రవారం రోజే వెబ్సైట్లో పెట్టలేదనేది పెద్ద ఆలోచన, పెద్ద అంశము, గమనార్హము. కాకపోతే ఇక్కడ కౌలు రైతులను ఎట్లాగో పట్టించుకోలేదు. వ్యవసాయ కూలీల గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. దాదాపు 55 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఉపాధి హామీ పనికి పోయే జాబ్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రాతిపదికన మేము ఈ అంశాన్ని తీసుకుంటాం. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పింది రాష్ట్ర సర్కార్. మొన్న కూడా బట్టి విక్రమార్క ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కూడా డిసెంబర్ 28 తారీఖు నాడే వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో, భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో ఆ కూలీలకు విడత చొప్పున అంటే ఒక్క విడత ప్రకారము 6,000 రూపాయలను డిసెంబర్ 28 తారీఖు నాడే వాళ్ళ ఖాతాలలో జమ చేస్తా అన్నది. ఆలోపు విధి విధానాలు అని చెప్పేసి గైడ్ లైన్స్ అని చెప్పేసి ఈ కాలయాపన చేస్తా ఉన్నారు. ఇది మనకు అర్థమవుతా ఉన్నది.
కాకపోతే మరి ఏమాయే సారు అని చెప్పేసి మాట మీద నిలబడబోతు బట్టి విక్రమార్క సారు అని చెప్పేసి వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇక్కడ వ్యవసాయ కూలీలకు కూడా పెద్ద కుచ్చుటోపి పెట్టినది రాష్ట్ర సర్కార్. దాదాపు 55 లక్షల జాబ్ కార్డులు ఉంటే 10 లక్షల మీద రైతులు ఎవరైతే ఉంటారో వ్యవసాయ కూలీలు ఒకరోజు పనికి పోయి ఊకున్నోళ్ళనట. ఇక 15 రోజులు 10 రోజులకు పనికి పోయి ఊకున్నోళ్ళు కొంతమంది ఉంటే ఇక వీళ్ళందరినీ మినహా ఎవరైతే 20 రోజులు పనికి పోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దాదాపు ఒక 20 లక్షల మంది వెళ్తారు. 20 లక్షల నుంచి 10 లక్షల నుంచి 20 లక్షల మంది వెళ్తారు. అగ వాళ్ళకి వ్యవసాయ కూలీలు దాదాపు 1 కోటి మంది వెళ్తారు. తెలంగాణ రాష్ట్రంలో 55 లక్షల జాబ్ కార్డుల కింద 1 కోటి మంది వెళ్తారు. ఆ 1 కోటి మందిని కాదని ఖాళీ 20 లక్షల మందికే అంటే 80% మంది వ్యవసాయ కూలీలకు ఎగ్గొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నది. ఏదైతే ఆ రైతు భరోసా కింద వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు అన్నారు. ఇప్పుడు 2 లక్షల ఏకకాల రుణమాఫీ అన్నారు. అది సగం చేసి ఊకున్నారు, అరకొర చేసి ఊకున్నారు. అన్ని పంటలకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న వడ్లకే 500 రూపాయల బోనస్ అని చెప్పేసి ఇంకా వేరే వేరే పంటలు వేసేటోళ్ళు, దొడ్డు వడ్లు వేసేటోళ్ళు, కంది పప్పులు ఇట్లాంటి పండించేటోళ్లకు ఇంకో కుచ్చుటోపి పెట్టింది. అన్ని కుచ్చుటోపులు పెట్టుకుంటూ పోతా ఉన్నది రాష్ట్ర సర్కార్. మొత్తం మీద ఈ విధి విధానాలను అమలు చేసిండ్రు, ఈ గైడ్ లైన్స్ జారీ చేసిండ్రు రాష్ట్ర సర్కార్. మనం పక్కకు చూస్తా ఉన్నాం. ఒకవైపు వ్యవసాయ కూలీలకు, ఇంకొక వైపు కౌలు రైతులకు, ఇటు భూ యజమానులకు కూడా పెద్ద మోసం చేసింది సర్కార్ అని చెప్పుకోవాలి. ఏదైతే వ్యవసాయ యోగ్యమైన భూములు ఏవైతే ఉంటాయో అవి భూభారతి అంటే ధరణి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములు. మరి వ్యవసాయ యోగ్యమైన భూములు అని చెప్పేసి ఎట్లా గుర్తిస్తారు? ఒకసారి సంవత్సరం కాలానికి వేసే పంటలు కూడా ఉంటాయి. మరి పత్తి ఇటు పప్పులు వేసే పంటలకు దాదాపు రైతు భరోసాని ఎగ్గొట్టాలని చూస్తుందా సర్కార్? ఏ పంట వేసిండ్రు అని చెప్పేసి ముందుగానే చెప్పాలని మొన్నొక విధి విధానాలు గైడ్ లైన్స్ జారీ చేసిండ్రు. ఆన్లైన్ ప్రక్రియ మొదలు పెట్టాలి, లేకపోతే ఆ సంబంధిత కలెక్టర్లు ఇప్పుడు వ్యవసాయ శాఖ డైరెక్టర్కి అప్పచెప్పినప్పటికి కూడా ఆ జిల్లాల వారీగా కలెక్టర్లే ఈ బాధ్యతను తీసుకుంటారు. ఆ విధంగా ఉంటది. మరి ఎవరు ఇటు గ్రీన్ ఎనర్జీ అనే ఒక విధానాన్ని కూడా తీసుకొచ్చిండ్రు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు లీజుకి ఇచ్చుకుంటారు కదా, పవర్ ప్లాంట్లకు సంబంధించి, సోలార్కు సంబంధించి లీజుకి ఇచ్చుకునే భూములు కూడా వ్యవసాయేతర భూములు అన్నట్లు అక్కడ ముద్రించబడతాయి, గుర్తించబడతాయి. వాటికి కూడా రైతు భరోసా రాదు, రైతు బంధు రాదు. ఇప్పుడు 25 సంవత్సరాలకు గాను ఒక లీజ్ అగ్రిమెంట్ పూర్తి చేసుకుంటే ఆ భూములు వ్యవసాయం కిందికి పనికిరావన్నట్లే. ఇప్పుడు ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టి అదానీ లాంటి సంస్థలకు, అదానీ గ్రూప్ సంస్థలకు రెడ్ కార్పెట్ ఇచ్చి పిలిచేందుకే ఈ గ్రీన్ ఎనర్జీ అనే పథకాలను వాళ్ళు అమలు చేసిరనే ముచ్చట్లు కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి. దాదాపు ఆ భూములు వ్యవసాయేతర భూములుగా మిగిలిపోతాయి. వాళ్ళు లీజుకి ఇచ్చుకున్న ధరల ప్రకారమే వాళ్ళు ఉండాలి. ఇక వాళ్ళు వ్యవసాయంకు సంబంధించి కానీ ఈ ప్రభుత్వం నుంచి కూడా రూపాయి ఆశించడానికి లేదు. ధరణి పోర్టల్లో నమోదై ఉండాలి. ధరణి పోర్టల్ అంటే మరి ధరణి పోర్టల్ నుంచి ఆ వ్యవసాయం చేయని భూములు ఏవైతే ఉంటాయో అవి ఎగరగొట్టే ప్లాన్ చేస్తా ఉన్నారు. మొత్తము మరి ఈ సంవత్సరం బీడ్ పెట్టుకున్నారు అనుకో, దాని మీద సర్వే చేపించి అది వ్యవసాయానికి పనికిరాదని చెప్పేసి ఒక సర్వే చేసి తీసుకొని పోతారు. మొత్తం మీద ఏమన్నారు? 15,000 రూపాయలను ఇస్తామని చెప్పిండ్రు. 15,000 రూపాయలను కాస్త 12,000కి తగ్గించిండ్రు. ఆ 12,000 కేసీఆర్ ఇస్తా అన్నారు కదా. అప్పుడు రైతు భరోసా మొదట 4,000, ఏటకు సంవత్సరానికి 8,000, ప్రతి విడతకు 4,000 రూపాయలను ఇచ్చి తర్వాత పెంచుకుంటూ వచ్చింది రాష్ట్ర సర్కార్. 10,000కు పెంచింది. వీళ్ళ అధికారంలోకి వస్తే ఉట్టికెగదలనేనమ్మ స్వర్గానికి నిచ్చెనేసింది అన్నట్లు ఆ 10,000కే దిక్కు లేదు వీళ్ళ దగ్గర. కానీ మొత్తం మీద 15,000 ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ 15,000 వ్యవసాయ కూలీలకన్నా, 12,000 వ్యవసాయ కూలీలకన్నారు, కౌలు రైతులకు కూడా 15,000 అన్నారు. మెయిన్ కౌలు రైతులను నిండా ముంచింది రాష్ట్ర సర్కార్. అట్లనే రైతులను కూడా ముంచే యోచనలో మెయిన్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి భారం తగ్గించుకోవాలి. ఆ మొదట ఉన్న 7,700 కోట్లు ఎటుపోయినాయో తెలియదు. 2 లక్షల ఏకకాల రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు నాడే చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తర్వాత 15 ఆగస్టు లోపు సవాలు విసిరిండ్రు. బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు లాంటి నాయకులు సవాల్ విసిరిండ్రు. ఆ సవాల్కు భయపడ్డారా ఏం చేసిండ్రో తెలియదు. కానీ మొత్తం మీద ఆ సగం రుణమాఫీ మాత్రం చేసిండ్రు. ఇంకా సగం మందికి అట్లనే ఉన్నది. ఆ సగం రుణమాఫీ కానీ రైతులు రాష్ట్ర సర్కారు మీద తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు. అయినప్పటికీ పట్టించుకోలే. పంట పెట్టుబడి సాయం అంటే ఏందొల్లా? పంట వేయడానికి అవసరమైంది,
పంట వేయడానికి అవసరమైన పైసలు కావాలి, అదిని పంట పెట్టుబడి సాయం అంటారు. మీరు పంట వేసినాక వివరాలు చెప్పండి, పంట వేసినాక వివరాలతో మా దగ్గరికి రాండ్రి, పంట వేసినాక ఆ వివరాలన్నీ మా దగ్గరికి తెచ్చి మీరు ఎక్కించుకోండి పేర్లు అని అంటే అది పంట పెట్టుబడి సాయం ఎట్లయితుంది? మరి ఇది రాష్ట్ర సర్కార్కే తెలవాలి. మొత్తం మీద విధి విధానాలు అమలు చేసిండ్రు, గైడ్ లైన్స్ రిలీజ్ చేసిండ్రు. ఈ 26 తారీఖు నుంచి రైతు భరోసా పైసలు గత ప్రభుత్వంలో ఏ విధంగానైతే డీబీటీ పద్ధతి ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేసేటోళ్ళో ఆ విధంగానే డెబిట్ చేస్తారు రైతుల ఖాతాలలో. మరి ఎన్ని ఖాతాలు ఉంటాయి, ఎన్ని ఖాతాలు ఎగిరిపోతాయి? నిజంగా వ్యవసాయం చేసిన భూములు ఎగిరిపోతాయా, వ్యవసాయ యోగ్యంగాని భూములు ఎగిరిపోతాయా? ఒకవేళ నిజంగా రైతులు వ్యవసాయం చేసినా కూడా మరి వాళ్ళు ఏం చేస్తారు, ఏ విధంగా సర్వే చేస్తారు? ఆ సర్వే చేసి వీళ్ళు నిజంగా వ్యవసాయం చేస్తున్నట్టు పైసలు ఇస్తారా, లేకపోతే వ్యవసాయం చేసేటోళ్ళకు కూడా ఎగరగొడతారా? ఈ 26 తారీఖు అయితే తెలుస్తుంది. మొత్తం మీద అందరికి ఇస్తాడా ఇయ్యడా అంటే అందరికి ఇయ్యాడు రేవంత్ రెడ్డి అనే ముచ్చట్లే వినబడతా ఉన్నాయి. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతులు ఎత్తేసిన తెలుస్తా ఉన్నది. రైతులను మోసం చేస్తా ఉన్నాం, రైతులకు 15,000 రూపాయలనన్నాం, 12,000 రూపాయలకు కుదించినాం, 2 విడతలు ఎగ్గొట్టినాం, అందరికీ 2 లక్షల ఏకకాల రుణమాఫీ అన్నాం, సగం మంది రైతులకు ఎగ్గొట్టినాం. ఇప్పటికీ రైతులు ఎరువుల కోసం ఏడవాల్సిన పరిస్థితి, వాళ్ళకి నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే, ఆ ఇసుకనంతా తోడేయడం కోసం, ఇసుక రవాణా కోసం, ఇసుక దందాల కోసం ఆ నీళ్ళని బయటకు దోడేసి పాపం రైతులను ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో నీటి ఎద్దడి ఏర్పడుతుంది, సాగునీటి తాగునీటి సమస్యలు ఏర్పడతాయి. ఇప్పటికీ రైతులను ఇంకా మోసం చేసుకుంటా పోతానే ఉన్నాం. ఈ వ్యవసాయ శాఖ నాకొద్దు బాబు అని చెప్పేసి 2 చేతులు లాబట్టిన తుమ్మల నాగేశ్వరరావు అనే ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి. ఈ అంశంలో రేవంత్ రెడ్డికి తుమ్మల నాగేశ్వరరావు కూడా గొడవ అయిందనే మాటలు కూడా వినబడతా ఉన్నాయి. అవి కొన్ని వీడియోలు మాటలు కాకుండా వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి అప్పట్లో. మొత్తం మీద ఇది రైతులకు పెద్ద మోసం చేస్తుంది సర్కార్, పెద్ద డోకా వేస్తా ఉన్నది సర్కార్. 22 లక్షల వ్యవసాయ కూలీలు, అది వ్యవసాయ కౌలు రైతులు, కౌలు వ్యవసాయం చేసుకునేటోళ్లకు పెద్ద కుచ్చుడోపు పెట్టింది సర్కార్. ఇటు వ్యవసాయ కూలీలు దాదాపు 80 లక్షల మంది వ్యవసాయ కూలీలకు కూడా 12,000 అది ఏమంటారు వ్యవసాయ కూలీలకు 12,000 ఇందిరా పథకం కింద ఇస్తామన్నారు. వాటిని కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్. రైట్, లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ. షునార్.